ఆరాధించాలి. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి? మన ఆరాధనలకి యోగ్యుడైనటువంటి వాడు, ఆరాధనలకన్నిటికీ యోగ్యుడైనటువంటి వాడు ఆయన మాత్రమే. అంతేకాదు, మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలంటే చూడండి, 14వ వచనం మొదటి భాగంలో ఉంది. ఏముంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి ఆయన పరిశుద్ధ దేవుడు కదా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు కదా. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి చూడండి, ఆయన పరిశుద్ధతకి మీనింగ్ అంటేనే ఆయన, ఇంకెవరూ కాదు కదా. చూడండి, అందును బట్టి ఆయన్ని ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడంట కదా. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడంట. కాబట్టి మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించాలి. అంతేకాదు, యెషయా 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా 6వ అధ్యాయం 3వ వచనం. ఏమని ఆరాధిస్తూ ఉంటున్నారు దేవుడు? చూడండి, ఏమని ఆరాధిస్తూ ఉంటున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి దేవదూతలు కూడా ఆయన్ని ఏమని చెప్తా ఉంటున్నాయంటే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు. పరిశుద్ధతకి నిర్వచనమే ఆయన. పరిశుద్ధత అంటే ఏంటంటే ఆయనే, దేవుడే. సో కొన్ని వాటికి నిర్వచనాలు ఏవో ఏంటి అంటే అది దేవుడే. ప్రేమకు నిర్వచనం ఎవరు? దేవుడే. పరిశుద్ధతకి నిర్వచనం ఎవరు? దేవుడే, ఆయనే. ఆయన వంటి పరిశుద్ధుడు ఒక్కడును కూడా లేడంట. కాబట్టి అందును బట్టి మనము ఆయన్ని ఉదయకాల సమయంలో ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అంత పరిశుద్ధత దేవుణ్ణి, అంత పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధించగలిగేటువంటి గొప్ప భాగ్యము నీకు నాకు ఆయన దయచేస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆ సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అందును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మానవుణ్ణి సృజిస్తూ వచ్చినాడు. ఎందుకు? ఆయన్ని ఆరాధించడానికి కదా. మానవుని ఎందుకు సృజించినాడు? ఆయన ఆరాధించడానికి. మానవునికి ఉన్నటువంటి లక్షణమే అది కదా. మనం ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఏదో ఒకరిని, ఎవరినో ఒకరిని ఆరాధిస్తూనే ఉన్నాం కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆల్సో వీఆర్ డూయింగ్ సమ్ వర్షిప్ కదా. అది రాళ్ళకు, రప్పలకు, పుట్టలకు కదా, దేనికో దానికి ఏం చేస్తూ ఉంటున్నాం. కానీ అటువంటి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నిన్ను నన్ను తీసుకొస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మానవుని చేసినటువంటి పర్పస్ ఏంటంటే ఆయన ఆరాధించడానికి. కానీ మానవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిపోతూ వచ్చినాడు కదా. ఏమైపోతూ వచ్చినాడు? ఆదాము ఏం చేస్తూ వచ్చినాడు? పాపం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ అపవిత్రత లేకపోతే ఆ అన్హోలీ పాపం వలన ఏమొచ్చింది? కాబట్టి అపవిత్రత వచ్చింది. ఎప్పుడైతే ఆ అపవిత్రత వచ్చిందో అప్పుడు ఏమైపోతా వచ్చినాడు మానవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం కోల్పోతూ వచ్చినాడు కదా. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి భాగ్యం కోల్పోతూ వచ్చినాడు. అందును బట్టి ఏం చేస్తూ వచ్చినాడు? ఆదాము అవ్వని ఏం చేసినాడు? ఏదైనా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసినాడు? జంతువుల్ని బలిచ్చినాడండి. వాళ్ళ పాపానికి పరిహారంగా జంతువుల్ని బలిచ్చి, ఇప్పుడు మీ పాపం పరిహారం అయింది, ఇప్పుడు మీరేం చేయాలి? నన్ను మళ్ళీ ఆరాధించాలి. అది కాబట్టి అందును బట్టి చూడండి, మనము అటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం. మనం కూడా ఆదాము యొక్క సంతతి వారంగా మనం కూడా పాపములోనే ఉంటా వచ్చినామంట. అందుకే కీర్తనాకారుడు అంటాడు చూడండి, కీర్తన 51:5. మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే.
నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను. కాబట్టి మనం పాపములో పుడతా వచ్చినాము, పాపములోనే మనము జన్మిస్తా వచ్చినాము, పాపములోనే మనము జీవిస్తా వచ్చినాము. అందును బట్టే ఎందుకు ఈ పాపము మనల్ని ఎట్లా వస్తూ వచ్చిందంటే, ఆదాము ద్వారా మనం ఈ పాపాన్ని సంక్రమించుకుంటా వచ్చినాం. ఆదాము నుంచి మనకి ఈ పాపం వస్తూ వచ్చింది కదా, అందుకే మనము పుట్టకతోనే ఏమైనా పాపులం అయిపోయినాం. కాబట్టి పుట్టకతోనే మనం పాపులము, అందుకే మనం ఆయన్ని ఆరాధించేటువంటి ఆ యొక్క కోల్పోతా వచ్చినాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కదా. చూడండి, కీర్తనలు 106:39, కీర్తనలు 106:39. తమ క్రియల వలన వారు ఏమైనారంట. కాబట్టి మన తర్వాత మనం పాపములోనే పుడతా వచ్చినాం, పాపములోనే పుట్టినటువంటి మనం ఏమైపోతా వచ్చినాం, మన క్రియల ద్వారా అపవిత్రులం అయిపోతా వచ్చినాం కదా. అపవిత్రమైనటువంటి మనము ఆయనకి దూరం అయిపోయి ఆయన్ని ఆరాధించలేనటువంటి వారిగా మనం ఉంటూ వచ్చినాం. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. అందుని బట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినట. ఎవరు నియమించబడినారు? జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరు నియమించబడినారు? యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఎందుకొరకు నియమించబడినారు? చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము ఏమైనామంట. అది ఇప్పుడు పుట్టుకతోనే మనం పాపంలో ఉంటా వచ్చినాము, పుట్టుకతోనే మనము అపవిత్రులంగా ఉంటా వచ్చినాము. అంతేకాదు మన క్రియల ద్వారా మనం ఏమవుతా వచ్చినాము, అపవిత్రులమైతా వచ్చినాము. మనము ఏమాత్రము కూడా మనము దేవుణ్ణి, ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనము లేము. అటువంటి మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎవరిని ఏర్పరచుకుంటా వచ్చినాడు, ఎవరిని నియమిస్తా వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని నియమిస్తా వచ్చినాడు. నియమించి ఏం చేస్తా వచ్చినాడు అంటే, ఆయన ఒక్కసారి ఏం చేస్తా వచ్చినాడు, తన శరీరాన్ని అర్పిస్తా వచ్చినాడు. తద్వారా మన జీవితాల్లో ఏమొచ్చింది, మనకేమొచ్చింది, మనకు రక్షణ వచ్చింది, పరిశుద్ధం కదా, మనం పరిశుద్ధపరచబడ్డాం. బట్ ఇక్కడ అదే రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమైనామంట. అది కాబట్టి ఆయన ఒక్కసారిగానే, అంతకుముందు ఏం జరుగుతూ ఉంది, పాత నిబంధనలో ఏం చేస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా పోయి ఏం చేస్తూ ఉన్నారు, బలులు అర్పించి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు దాని మీద చేయబెట్టినప్పుడు అదంతా దాని మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు కదా, వాళ్ళు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు, బలి అర్పిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తిరిగి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అయితే దేవుడు తన అనాది సంకల్పం చేత నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన్ని మన కొరకే నియమించుకుంటూ వచ్చినాడు. నియమించుకొని ఆయన ఒక్కసారిగా అర్పింపబడుట చేత నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు, పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, 6వ వచనం నుంచి సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. తర్వాత 9వ వచనం, మనము పాపములను మనం ఒప్పుకొనేలా మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం చెప్పేటువంటి సువార్త మాట ఇదే కదా. ఏమని చెప్తాం, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని. కాబట్టి
మనం ఆ విధంగా అపవిత్రంగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఒక్కసారిగానే అర్పించుకొని, ఆ కల్వరి శిలువలో తను తాను అర్పించుకొని ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే, మనం ఎప్పుడైతే ఆ పాపాలను ఒప్పుకుంటా వచ్చినామో అప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా మనం పరిశుద్ధులుగా అవుతా వచ్చినాం. ఇప్పుడు మనకేమొచ్చింది? ఆ పరిశుద్ధతను బట్టి ఇప్పుడు మనకేమొచ్చింది? ఆయన్ని ఆరాధించేటువంటి భాగ్యం కలుగుతూ వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఆ పరిశుద్ధతను ఆయన ఇది చేయకపోయింటే మనం ఆయన్ని ఆరాధించలేకపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఇప్పుడు మనము ఆ పరిశుద్ధతను బట్టి మనం ఆయన్ని ఆరాధించగలిగేటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. కాబట్టి అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఒకప్పుడు ఎట్లా ఉన్నాము? అపవిత్రులంగా ఉంటా వచ్చినాం. పుట్టుకతోనే మనం పాపములో ఉంటా వచ్చినాం. తద్వారా మన జీవితంలో అపవిత్రత, మన క్రియల ద్వారా అపవిత్రత, ఈ రకంగా అనేకమైనటువంటి కార్యముల ద్వారా అపవిత్రత, అటువంటి వారంగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఏం చేస్తా వచ్చినాడు? నియమిస్తా వచ్చినాడు. ఆయన్ని నియమించి ఆయన్ని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపించి ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి ఆ యొక్క రక్తం ద్వారా మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలను ఆయన కడిగి మనల్ని పవిత్రులుగా చేసి ఆ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికులుగా మనం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఎందును బట్టి అంటే మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? ఆయన పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు, పవిత్రపరుస్తూ వచ్చినాడు. చూడండి, ఆయన అంత గొప్పది. ఆయన ఎటువంటి దేవుడు అంటే చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును చూడండి, అటువంటి దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఈయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని మన కొరకై ధారపోసి మనల్ని ఆ యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని రక్షించుకుంటూ వచ్చినాడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు, పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. తద్వారా ఆ యొక్క పరిశుద్ధ దేవునితో సాన్నిహిత్యం, ఆ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి అనుభవం అది ఆయన మనకి కలుగజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాడు. ప్రభువా, ఒకప్పుడు నేను ఎట్లా ఉంటా వచ్చినా, పుట్టుకతోనే పాపములో ఉంటా వచ్చిన, అపవిత్రుడుగా ఉంటా వచ్చిన, నా క్రియలను బట్టి అపవిత్రంగా ఉంటా వచ్చిన, అటువంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటా వచ్చినావు. నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్కసారిగానే నీ శరీరాన్ని నువ్వు అర్పించుకుని నన్ను ఏం చేస్తా వచ్చినావు? పవిత్రుడిగా చేస్తా వచ్చినావు, పరిశుద్ధుడిగా చేస్తా వచ్చినావు. నీ సన్నిధిలోకి వచ్చి నేను నా పాపాలని ఒప్పుకున్నప్పుడు నీ యొక్క రక్తముతో నన్ను కడిగి నన్ను ఏం చేస్తా వచ్చినావు? పవిత్రునిగా చేస్తా వచ్చినావు. పరిశుద్ధ దేవునితో సంబంధం కలిగేటువంటి గొప్ప అనుభూతిని నాకు కలగజేస్తా వచ్చినావు. పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి అనుభూతిని నాకు కలగజేస్తా వచ్చినావు. అందును బట్టి నీకు అందుకే నేను ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారుగా మనం ఉంటున్నాడు. ఇంకా అదేవిధంగా మనం గమనించినట్లయితే చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి చూడండి, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు. అది మనం విమోచింపబడ్డ, పాపము నుండి విమోచింపబడ్డాన్ని బట్టి మనకు వచ్చినటువంటి ఫలం ఏంటి? పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధతని ఆయన మనకు ఫలముగా ఇస్తా వచ్చాడంట. కాబట్టి అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అందును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. చూడండి, మనం ఎట్లా ఉంటా వచ్చినామంట 19వ వచనం, 6:19.
ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో. చాలు చూడండి, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను, అది మన అవయవాలు దేనికి దాసులుగా ఉంటా వచ్చినాయి ఒకప్పుడు? అపవిత్రతకి, అక్రమానికి. అసలు పరిశుద్ధ అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించాలంటే చూడండి, ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంట? అపవిత్రత కదా. ఒక్క వైట్ షర్ట్ పైన తీసుకోండి, ఒక కొత్త వైట్ షర్ట్ కొనుక్కుంది, దానిపైన ఒక చిన్న మరకేసి ఎట్లుంటుంది? చాలా మరకలు. నా షర్ట్ పైన చాలా మరకలు కదా. కాబట్టి అట్లా మనమంతా ఆ అపవిత్ర మరకల్లాగా ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని అపవిత్రతకి కదా, అంతేకాదు ఇంకా దేనికి? అక్రమానికి మన అవయవాలని మనం ఏం చేస్తా వచ్చినాం? దాసులుగా చేస్తా వచ్చినాం. అటువంటి నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధతను మనకి ఏం చేస్తా వచ్చాడు? ఆయన ఫలముగా ఇస్తా వచ్చాడు. పరిశుద్ధతని ఫలముగా ఇచ్చి మనల్ని ఆ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప అనుభూతి కదా. దేవదూతలు ఏం చేసినారు చూడండి, ప్రకటనలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెబుతున్నాడు. క్షమించండి, ఇలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి, యెషయా 6 2వ వచనం. చాలు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు కదా, షెరూపులు ఏం చేస్తూ ఉంటున్నారు? 6 రెక్కలు ఉన్నాయంట. ప్రతివాడు 2 రెక్కలతో ఏం చేసినారంట? ముఖాన్ని కప్పుకున్నారు. ఎందుకు కప్పుకున్నారు ముఖాన్ని? ఆ పరిశుద్ధతను తట్టుకోలేకండి, ఆయన యందు నిలవలేక, ఆ పరిశుద్ధత యందు నిలవలేక, ఆ పరిశుద్ధతను తట్టుకోలేక, అంత పరిశుద్ధత ఆయనది కదా. అటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే కప్పుకొని ఏం చేస్తూ ఉంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ. దేవదూతలు కూడా కానీ వాళ్ళకి లేదు, కానీ మనకి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ పరిశుద్ధతను మనకి ఏం చేస్తూ వచ్చినాడు? ఫలంగా ఇచ్చినాడు. ఫలంగా ఇచ్చి ఆ పరిశుద్ధ దేవుణ్ణి నేరుగా మనము ఆరాధించడానికి మనకి గొప్ప అనుభూతిని ఆయన కలగజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అపవిత్రతకి, అక్రమానికి మన యొక్క అవయవాలని మనం పెట్టుకుంటా వచ్చినాం, దాసులుగా ఉంచుకుంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క పరిశుద్ధతని మనకి ఫలముగా ఇస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. అంతేకాదు చూడండి, మనము ప్రకటన 4:8 చదువుకున్నాం కదా, ఏమంటా ఉన్నారంట? భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలంలో కూడా ఆయనే పరిశుద్ధుడు, ఇంకెవ్వరూ పరిశుద్ధుడు లేడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలముల్లో సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనం మొదటి సమయాలు 2:2 చదువుకున్నటువంటి విధంగా ఆయన కాకుండా ఇంకెవరు పరిశుద్ధుడు లేనే లేడు. కాబట్టి ఏ కాలమైనా ఏదైనా తీసుకోండి, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండేటువంటి ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి అటువంటి ఆయన్ని, అటువంటి గొప్ప దేవుణ్ణి
మనము ఆరాధించగలిగేటువంటి అనుభూతిలోనికి నిన్ను నన్ను తీసుకొస్తా వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, తర్వాత 14వ వచనంలో మనం గమనించినట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే విధేయులకు పిల్లలై అని ఉంది కదా. మునుపు మనం ఎట్లా ఉంటా వచ్చినాం? అవిధేయులైనటువంటి పిల్లలుగా ఉంటా వచ్చినాం కదా. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముందు నడుచుకుంటుంది. మునుపు మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే ఆ పైన చెప్పినవన్నీ చేస్తా ఉన్నాం. ఏంటి? మీ అపరాధముల చేతను. కాబట్టి మీరు వాటిని చేయొచ్చు అని ఉంది. ఏంటి చేస్తూ ఉన్నాం? అపరాధాలు. అదే కాబట్టి మనము ఆ విధంగా మన అపరాధాలను మనం అపరాధముల చేత పాపముల చేత ఉన్నటువంటి మనల్ని, అంతేకాదు ఎట్లా ఉన్నామంట, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అవిధేయులకు తండ్రి ఎవరు? అది ఇంగ్లీష్లో అయితే కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే సన్స్ ఆఫ్ డిసొబీడియన్స్ అని ఉంది కదా. మనం ఒకప్పుడు సన్స్ ఆఫ్ డిసొబీడియన్స్ అంట. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి మనల్ని ఎట్లా చేస్తూ వచ్చినాడంటే విధేయులుగా చేస్తూ వచ్చినాడు కదా. ఒకప్పుడు అవిధేయతలో ఉంటా వచ్చినాం, ఒకప్పుడు అపరాధముల చేత ఉంటా వచ్చినాం, పాపముల చేత ఉంచుతా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని, ఒకప్పుడు అవిధేయతలో ఉంటా వచ్చినాం, అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మహాకృప చేత కదా. ఇదేదో నువ్వు నేను చేసుకున్నటువంటి గొప్ప కార్యాలు కాదు. మనం చేసుకున్నటువంటి మన కార్యాలన్నీ ఎట్లాంటి అంట, మన నీతి కార్యాలన్నీ మురికి పేలికలే కదా. నేను అది చేసిన ఇది చేసిన అని అనుకుంటా ఉండవచ్చు, కానీ మనము లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది అదే అనుకుంటా ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు అట్లానే ఉంటా వచ్చినాం కదా. నేను అది మంచి చేస్తున్నా, ఈ మంచి చేస్తున్నా. అటువంటి మనల్ని ఇవన్నీ కూడా మురికి పేలికలు బాబు అని మన జ్ఞాపకం చేసి ఆయన నిన్ను నన్ను రక్షించుకుంటా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, ఇంకా ఎట్లా మీ పూర్వం ఎట్లా ఉన్నాం? దేవుడు లేకపోతే ఏముంటుంది? అంటే అజ్ఞానమే, బుద్ధిహీనత, కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి. ఎంత అజ్ఞానంలో ఉంటా వచ్చినామంటే అంత అజ్ఞానం. ఆయన శక్తిని ఎరిగి ఉండి కూడా మనము దాన్ని గుర్తించలేనటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. ఎంత అజ్ఞాన దశలో ఉంటా వచ్చినామో కదా. మనం జీవితాలని ఒక్కసారి వెనక్కి తీసుకొని వెళ్తే మనము వాటిని గుర్తించుకోవచ్చు. మనం ఎంత అజ్ఞాన దశలో, ప్రభువా ఒకప్పుడు ఎంత అజ్ఞాన దశలో ఉంటా వచ్చినా అటువంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని నా యొక్క మనోనేత్రాలను నువ్వేం చేస్తా వచ్చినావు? వెలిగించి నిజమైనటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, ఆ యొక్క నిజమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగేటువంటి గొప్ప భాగ్యము నాకు దయచేస్తా వచ్చినాం. ఆ జ్ఞానములోనికి నన్ను నడిపిస్తూ వచ్చినాం కదా. అందుని బట్టి మనము ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాస్తూ ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తా వచ్చినాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం కూడా మునుపు అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి అంట. కాబట్టి ఇది మన స్థితి. ఒకప్పుడు ఎట్లా ఉన్నాం? ఫస్ట్ ఏముంది? అవివేకులం, వివేకము లేనటువంటి వారంగా, బుద్ధి లేనటువంటి వారంగా, బుద్ధిహీనులంగా ఉంటూ వచ్చినాం కదా. అంతేకాదు ఇంకా ఎట్లా? అవిధేయులం కదా. ఇప్పుడే మనం చూస్తూ వచ్చినాం, వీఆర్ సన్స్ ఆఫ్ డిసోబీడియన్స్.
కాబట్టి ఆ యొక్క అవిధేయతకి అధిపతి అయినటువంటి వాడిని మనము వెంబడిస్తూ ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మహాకృప చేత మనల్ని రక్షించుకుంటూ వచ్చినాడు. మోసపోయిన వారమంట నానా విధములైన దురాశలు. పేతురు కూడా తర్వాత అదే చెప్తా వచ్చినాడు. 14వ వచనంలో మనం గమనించినట్లయితే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన మనకున్నటువంటి ఆశలు అప్పుడు ఎటువంటివి ఇక్కడ చెప్పినారు ఏంటి? దురాశలు అంటాయి. అది దురాశ ఏం చేస్తుందంట? ఎక్కడుంది? చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక. అది చూడండి, దురాశ గర్భమును ధరించి ఏం చేసిందంట? పాపం పరిపక్వమై ఏమైందంట? చూడండి, మన ఇది ఒకటి కాదు, మనం ఎట్లా ఉన్నామంట? దురాశలు అని ఉంది కదా. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దురాశలకును అంటే ప్లూరల్, ఒక దురాశ కాదు. అంటే ఎన్ని లైఫ్ సెంటెన్సులు పడాలో, ఎన్ని మరణ శిక్షలు పడాలో మనకి కదా. అన్ని మరణ శిక్షలకి పాత్రలమైనటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. జ్ఞాపకం చేసుకుని నన్ను ఆయన రక్షిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ఆ మరణాల నుంచి, ఆ శాశ్వతమైనటువంటి మరణాల నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనము ఉదయకాల సమయంలో మనము ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చివరిగా మనం ఇది చదువుకొని మనము ముగించుకుందాం. చూడండి, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. చూడండి, మనం చేసినటువంటి మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా ఏ మాత్రము కాదండి, ఏ మాత్రము కాదు. తన కనికరము చొప్పునే, తన కృప చొప్పునే మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి మన నీతి క్రియలు ఏ మాత్రం కాదు. అంతేకాదు, మనం ఆయన కృప వలన నీతిమంతులంగా మనం తీర్చబడతా వచ్చాం. కాబట్టి మనం కేవలం ఆయన కృప వలనే మనం నీతిమంతులంగా తీర్చబడతా వచ్చినాం. అంతేకాదు, మనకి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంట? నిత్య జీవమునకు వచ్చినటువంటి అది. కాబట్టి ఆ నిరీక్షణ మనకు నీకు నాకు ఆయన దయచేస్తూ వచ్చినాడు. అందును బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించాలి. అంతేకాదు, చూడండి, చివరిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18-19 వచనాలు. చూడండి, కాబట్టి మనం ఎట్లా విమోచింపబడతా వచ్చినాం? పితృపారంపర్యమైనటువంటి ఇప్పుడు మనం పైన చెప్పుకునేవి మన వ్యర్థ ప్రవర్తనలు. అవి ఎక్కడి నుంచి వచ్చింది? పితృపారంపర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ ఏదైనా స్టార్ట్ అయింది? ఆదాం నుంచి వచ్చింది. ఆదాం మన పితృడే కదా. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వ్యర్థ ప్రవర్తనని మనము విడిచిపెట్టినట్లుగా, కాబట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు, కానీ ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తం చేత మనం విమోచింపబడతా వచ్చినాం. కాబట్టి అందును బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనము అపవిత్రులంగా ఉన్నటువంటి మనల్ని ఆయన పరిశుద్ధతను ఫలముగా ఇచ్చి మనం ఆయన ఆరాధించేటువంటి వారిగా మనం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధించడం కాక, ఆ విధంగా మన జీవితం అనేటువంటి విషయాలను మనం ఆరాధనలో చూసుకొని మనము ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినాం కదా. కాబట్టి చూడండి, మనం ఆయన్ని ఆరాధించినటువంటి మనము
మనం ఆ విధంగా జీవించాలి అని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు కదా. చూడండి 14వ వచనం మొదటి భాగంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనల్ని ఎంతో క్రయం కదా, ఆయన అంత క్రయం చేసినాడు కదా. ఆయన నిర్దోషి కదా, నిష్కల్మషుడు, పాపము లేనటువంటి వాడు, పాపం ఎరగనటువంటి వాడు. అటువంటి ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి తన కలువరి శిలువలో బలియాగముగా చేయబడి ఒక్కసారే నీ కొరకై మరణించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు, పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. ఇంత కష్టపడతా వచ్చినాడు కదా, తన రక్తాన్ని అంతటిని కూడా ధారపోస్తూ వచ్చినాడు కదా. అంతటి వేదన ఆయన అనుభవించినప్పుడు ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటా ఉన్నాడు? మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఎట్లా ఉండాలి. అందుకే చూడండి ఇక్కడ చాలా చక్కగా రాస్తా ఉన్నాడు చివరి మాట, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును. మిమ్మును పిలిచిన వాడు ఎట్లా ఉన్నాడంట? మనల్ని పిలిచినటువంటి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా సమస్త ప్రవర్తన ఏంది ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. పిలిచినాడంట కదా, కాలింగ్ అని ఉంది ఇంగ్లీష్లో అయితే. ద వన్ హూ కాల్డ్ యూ ఈజ్ హోలీ, సో వీ హ్యావ్ టు బీ హోలీ అని ఉంది. యూ హ్యావ్ టు బీ హోలీ కదా, కాలింగ్ కదా. మనకి కాల్ చేస్తారు కదా. చూడండి, ఒక సెలబ్రిటీ కాల్ చేసినారు అనుకోండి, ఎట్లుంటుంది? సపోజ్ రేపొద్దున ట్రంపే ఇండియాకి వస్తూ ఉన్నాడు, మనకు కాల్ చేసి మీ ఇంటికి వస్తూ ఉన్నాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? అప్పో చేసి మటన్ చికెన్ పెడతాం కదా. అవునా కదా? అప్పో చేసి ఆయనకు నచ్చినవన్నీ పెడతాం, మటన్ చికెన్ ఇంకోటి కదా. కాబట్టి ట్రంప్ కాల్ లేకపోతే ఎవరో సెలబ్రిటీ కాల్ చేసిన అట్లా ఉంటే, ఎవరు కాల్ చేసింది మనల్ని? పరిశుద్ధుడైనటువంటి దేవుడు కదా. యెషయా గ్రంథంలో కూడా 43వ అధ్యాయంలో పేరు పెట్టి పిలిచినాడని ఉంది కదా. పేరు పెట్టి మనకు ఫోన్ చేసి హలో అని చెప్పి ఏమని చెప్పినాడు? హలో పాల్ సుజిత్, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఎట్లా ఉండాలా? సో అట్లా మనల్ని అందరినీ పేరు పెట్టి ఆయన పిలిచి నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు మనం అట్లీస్ట్ పప్పన్నమన్నా పెట్టాలి కదా కదా. మటనో చికెనో కాకపోయినా పప్పన్నమన్నా పెట్టాలి కదా ఆయనకి కదా. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. అంటే చూడండి, ఆయన మనల్ని అంతగా పిలుస్తూ వచ్చినాడు. నేను పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉంటున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నేను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎట్లా జీవించాలంటే సమస్త ప్రవర్తన ఎందు అని. సమస్త ప్రవర్తన ప్రతి విషయములో మన ప్రవర్తన అంతటిలో కూడా మనం ఎట్లా జీవించాలంటే పవిత్రంగా పరిశుద్ధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. జక్కయ్య ఏం చేస్తూ వచ్చినాడు? జక్కయ్య గురించి మనకు తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన గురించినటువంటి మాటలు రాయబడతా వచ్చినాయి కదా. ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ఎవరో చూడగోరుతా వచ్చినాడు కదా. చూడగోరు ఏం ఎక్కినాడు? మేడి చెట్టు ఎక్కినాడు కదా. మేడి చెట్టు ఎక్కినటువంటి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినాడు కదా. పిలుస్తానే వచ్చినాడు. నేడు నీ ఇంటికి రక్షణ కలుగుతా వచ్చింది. 7వ వచనంలో ఆయన అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జనులందరూ అనుకుంటా ఉన్నారు, ఈయన ఏంటి ఇంత గొప్ప పాపింటికి పోతా ఉన్నాడు అని అనుకుంటా వచ్చినారు కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఇటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం కదా. ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? పిలిచినాడు, మనల్ని రక్షించుకున్నాడు కదా. కానీ జక్కయ్యల తర్వాత యాక్షన్ ఉంది. ఏం చేసినాడు జక్కయ్య? ఏం చేసినాడు చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం నుంచి. సనుకుని
అతనికి 400 మరలా చెల్లించునని ప్రభువుతో చూడండి, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా కాబట్టి మనకు కూడా రక్షణ వచ్చింది. రక్షణ వచ్చినటువంటి మనం జక్కయ్యకి రక్షణ వచ్చింది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచిన వెంటనే జక్కయ్యకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పిలుపుని అందుకొని ఆయన మాట విని చెట్టు దిగి వచ్చినాడో ఆయనకు రక్షణ అనుభవంలోనికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేసినాడు ఆయన? హీ ఈజ్ యాక్షనింగ్ కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనం కూడా ఒకప్పుడు అపవిత్రులంగా ఉంటా వచ్చినాము, అపవిత్రతలో జీవిస్తూ వచ్చినాము, మన క్రియల చేత అపవిత్రులంగా ఉంటా వచ్చినాము. అటువంటి మనల్ని ఆయన ఒక్కసారిగానే ఆయన ఆ కలువరి శిలువ మీద బలియాగం చేసి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన మనల్ని పిలుస్తూ వచ్చినాడు. ఏమని? పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి మన యాక్షన్ ఎట్లా ఉంది? జక్కయ్యలాగా మనం కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ చేస్తూ ఉంటున్నామా కదా. చూడండి, జక్కయ్య ఇమ్మీడియట్గా తను ఆ యొక్క పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి తను పూనుకుంటా వచ్చినాడు. ఎంతగా చూడండి, వాళ్ళు అంటూ ఉన్నారు, ఈయన పాపి అయిన మనుషుడు, పాపి అయినటువంటి మనుషుడు అంట. ఎంతోమంది ఆయన గురించి పాపి అని చెప్తారు. కాబట్టి దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ వచ్చినాడు. పరిశుద్ధులుగా జీవించడానికి పిలుస్తూ వచ్చినప్పుడు మనము దాన్ని యాక్షన్లో మనం చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఏ విధంగా చూపించవచ్చు అంటే, మన ప్రవర్తన యందు మనము పరిశుద్ధంగా ఉండడాన్ని బట్టి, పవిత్రంగా ఉండడాన్ని బట్టి ఆ విధంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఇంకొకరిని ఆయన పిలిచినాడు. ఎవరిని? లాజర్ని కూడా పిలిచినాడు కదా. పిలిచినాడా లేదా? లాజర్ ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు, కుళ్ళు పట్టుకుపోయినాడు కదా. అటువంటి ఆయన్ని పిలిచినాడు. పిలుస్తానే ఏం చేసినాడు లాజరు? కాబట్టి ఆ ప్రేత వస్త్రాలు అన్నీ అట్లే బయటకు వచ్చినాడు. కానీ అవన్నీ తీసేసినారు. తీసేసిన తర్వాత ఏం చేస్తా వచ్చినాడు? ఎక్కడ కూర్చుంటా వచ్చినాడు? ఎవరితో కూర్చుంటా వచ్చినాడు? అది యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారిని ఇప్పుడే మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటా వచ్చినాం. ఎటువంటి ఆయన? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేయక పరిశుద్ధమైనటువంటి ఆయన. నాలో పాపం ఉన్నదా అని మీరు నిరూపించండి అని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే సవాలు విసురుతూ వచ్చినాడు. అంత పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు, అంత పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉంటా వచ్చినాడు. అటువంటి ఆయనతో కూడా లాజర్ ఏం చేస్తూ వచ్చినాడు? కూర్చొని భోజనం చేస్తూ వచ్చినాడు. సామాన్యమైన విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. కాబట్టి నేను కూడా ఆ యొక్క భోజన సహవాసం మనము కలిగి ఉండడానికి మనము అర్హులమా కాదా అనేటువంటి విషయము ఆయన పిలిచినాడు. పిలుస్తానే లాజరు కూడా బయటకు వస్తూ వచ్చినాడు. ఆయన పిలుపుని అంగీకరించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఎవరితో పాటు భోజనం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయనతో పాటు భోజనం చేయాలి. ఎట్లా? పరిశుద్ధంగా, పవిత్రంగా, మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండి ఆయన భోజనాన్ని చేయాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అందుకే మన ముందు ఎంచబడినటువంటి బల్లలో మనం పాలు పొందే కంటే ముందు మనం పరీక్షించుకుని, ఒకవేళ మన జీవితాల్లో ఇంకా ఏదైనా అపవిత్రమైనటువంటిది ఎక్కడైనా ఉన్నట్లయితే, మన క్రియల్లో కానీ మన ప్రవర్తనలో కానీ ఎక్కడైనా అపవిత్రత ఉన్నట్లయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం పవిత్రంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని పిలిచినాడు. కాబట్టి పిలిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఎందుకొరకే పిలిచినాడు? మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని పిలిచినాడు. కాబట్టి మనం ఆ విధంగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అంతేకాదు ప్రయత్నించి ఆ విధంగా పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, మనం పరిశుద్ధత గురించి మనం గమనించినట్లయితే చూడండి, మనము గమనించవచ్చు. నిర్గమకాండము 12
పరిశుద్ధత అంటే ఏంటంటే మనకు 2 వచనాలు మనం గమనించవచ్చు. యాక్చువల్గా చూడండి, ఆయన వాళ్ళకి ఏమని చెప్తా వచ్చినాడంటే మీరు 6 దినాలు ఏం చేయాలంట, 6 దినాలు పని చేసుకోవచ్చు, 7వ దినం ఎట్లా ఉండాలంట, పరిశుద్ధంగా ఆచరించాలి అని రాయబడతా వచ్చింది కదా. 6 దినాలు మీరు పని చేసుకోవచ్చు, కానీ 7వ దినం ఏంటంట, దేవుని దినం, విశ్రాంతి దినం. కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా ఆచరించాలంటే పరిశుద్ధంగా ఆచరించాలి, ప్రతిష్ఠితంగా ఆచరించాలి అని రాయబడతా వచ్చింది కదా. అంతేకాదు మనము 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే యాజకుల్ని కూడా ఆయన అదే చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే యాజకులు ఎట్లా ఉంటా వచ్చిన, దేని కొరకై పిలువబడతా వచ్చినారంట, వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడతా వచ్చినారంట. క్షమించండి, ఎక్కడ నిర్గమాకాండము  అది కాదండి, యాక్చువల్గా 35:2 కాబట్టి 6 దినములు పని చేయవలను, 7వ దినము మీకు పరిశుద్ధ దినం. ఇంకొక చోట దీని గురించి ఏమన్నారు, ప్రతిష్ఠితమైనటువంటిది అని రాయబడతా వచ్చింది. ప్రతిష్ఠితమైనటువంటిది అంటే కాన్సిక్రేటెడ్, ప్రతిష్ఠితమైనటువంటి దినం, పవిత్రమైన. కాబట్టి మనము ఈ యొక్క పరిశుద్ధతకి ఇంకొక నిర్వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాన్సెక్రేటెడ్ అంటే ప్రతిష్ఠితంగా జీవించాలి. కాబట్టి మనము ఎట్లా జీవించాలంటే ప్రతిష్ఠితమైనటువంటి వారంగా మనం జీవించాలి. కాబట్టి 2వ దినవృత్తాంతముల్లో కూడా మనం గమనించినట్లయితే యాజకులు ప్రతిష్ఠితులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, అందుకే వాళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు అని చెప్పబడతా వచ్చింది కదా. కాబట్టి మనం కూడా ఎటువంటి వారం అంట, చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను నిమిత్తము రాజులైన యాజక సమూహము. ఇప్పుడు మనం ఎవరము, యాజకులం. కాబట్టి యాజకులమైనటువంటి మనం కూడా మనం ఇప్పుడు ఎట్లా జీవించాలంటే ప్రతిష్ఠితమైనటువంటి వారంగా మనం జీవిస్తూ రావాలి. కాన్సెక్రేటెడ్ పీపుల్, సపరేటెడ్ పీపుల్ కదా. దేంట్లోంచి సపరేట్ అవ్వాలి, ఈ లోకములోంచి సపరేట్ అవ్వాలి, పాపము నుంచి సపరేట్ అవ్వాలి. కాబట్టి ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి, ఆ విధంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి మనము ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా మనం ఆయన కొరకై జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. ఒక అతను ఉంటా వచ్చినాడు, ఆయన్ని కూడా దేవుడు ఏం చేస్తా వచ్చినాడు అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆయన్ని ప్రతిష్ఠితంగా చేస్తూ వచ్చినాడు. ఎవరు ఆయన? సంసోన్. నాజీరు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. చూడండి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం. కందువు కాబట్టి గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు ఎట్లా ఉండాలంట, దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడట. ఎవరు? ఈయన సంసోను. దేవునికి నాజీర్ అంటే దేవుని పని కొరకై ప్రతిష్ఠించబడినటువంటి వాడు, దేవుని పని కొరకై ప్రత్యేకించబడినటువంటి వాడు. అటువంటి ఆయన నీ కడుపులో పుడుతూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, నువ్వు కూడా ఎట్లా ఉండాలి,
పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని ఎవరితో చెప్తా ఉంటున్నాడు? వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు. కానీ వాళ్ళమ్మ పాపం చాలా పవిత్రంగా కదా, ప్రతిష్ఠితంగా ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చింది. కానీ ఈయనైతే చాలా దారుణంగా జీవిస్తూ వచ్చినాడు కదా. చూడండి 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను ఆ. తిమ్నాతులోకి వెళ్ళి ఆ. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. ఒకతేని చూసిన చాలు. ఈ మాట మనకు చాలు అనమాట. ఇంకే వి డోంట్ నీడ్ టు గో ఫర్ ఎనీ అదర్ థింగ్ కదా. సో చూడండి ఎంత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి, ఆయన ఎంత పవిత్రంగా జీవించాలి. కానీ ఆయన ఆ విధంగా పవిత్రంగా జీవించలేకపోతా వచ్చినాడు. తన ప్రవర్తన ఎందుకు పవిత్రంగా ఉండలేకపోతా వచ్చినాడు కదా. ఎంత నాశనంలోనికి వెళ్ళిపోతా వచ్చినాడంటే అంత నాశనంలోనికి ఆయన వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. మనం గమనించినట్లయితే కదా, నాజీరు చేయబడినటువంటి వాళ్ళు లేకపోతే ప్రతిష్ఠించబడినటువంటి వారు ఏమేం పనులు చేయకూడదో అవన్నీ కూడా చేసినాడు కదా. స్టార్టింగ్ ఎక్కడి నుంచి? కళేబరములో ఉండేటువంటి చాలా క్లియర్గా రాయబడింది. అసలు వాటిని ముట్టనేయకూడదంట. ఎవరు? నాజీరు చేయబడినటువంటి వారు, ప్రతిష్ఠించబడినటువంటి వారు. అటువంటిది ఈయన ముట్టుకోవడం మాత్రమే కాదు, ఏం చేశాడు? దాంట్లో ఉండేటువంటి ఆయన తిన్నాడా? సరిపోయిందా? ఈయన అవ్వకంటే గనుడుగా ఉన్నాడు. ఇంటికి తీసుకొచ్చి అమ్మ నాయనకి కూడా తినిపించినాడు కదా. అవ్వ కూడా ఏం చేసింది? ఆమె తిని సరే గమ్మున ఉండొచ్చు కదా, ఎవరికి ఇచ్చింది ఎత్తుకోపోయి అది. ఆమె కూడా చూసింది. దేని చూసింది? ఈయన కూడా చూసినాడు. దేని? ఎవరు చూసినారు? తిమ్నాతులో ఒక ఆమెను చూసినాడు. కాబట్టి మనము వీ హ్యావ్ టు కాన్సక్రేట్. కాబట్టి మనము నాజీర్ చేయబడతా వచ్చినాం, మనం ప్రత్యేకించబడతా వచ్చినాం, మనం పవిత్రపరచబడతా వచ్చినాం, పరిశుద్ధపరచబడతా వచ్చినాం. కాబట్టి మనము మన జీవితాలని ఆ విధంగా ఉండడానికి మనం ప్రత్యేకపరచుకోవాలి, మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆయన అంత క్రయధనం చెల్లించి నన్ను పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా మనల్ని చేసి ఆ పరిశుద్ధతను మనకు ఫలముగా ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడంటే, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను మిమ్మల్ని పిలుస్తూ ఉంటున్నాను ఎట్లా ఉండాలని, పరిశుద్ధంగా పవిత్రంగా ప్రతిష్ఠితముగా జీవించాలని. కాబట్టి మీరు కూడా ఎట్లా ఉండాలి? కాబట్టి మనం అట్లీస్ట్ ట్రై చేయాలి. అనేక మార్లు మనం అది ట్రై కూడా చేయలేము. సంసోను ఎంతగా పడిపోతా వచ్చినాడంటే తన జీవితంలో చివరికి ఏమడిగినాడు? ప్రభువా ఒక్క ఛాన్స్. ఏమైంది? అన్నీ పోయినాయి అప్పుడు కదా. జుట్టు పోయింది, కళ్ళు పోయినాయి కదా. అప్పట్లో మా పాపం ధోనిలాగా జుట్టు నిందేమో. అన్నీ పోయినాయి, కళ్ళు కూడా పోయినాయి. ఆ ఒక్క ఛాన్స్ అడుగుతా వచ్చినాడు కదా. దేవుడు ఆయనకు ఛాన్స్ ఇచ్చినాడు. కాబట్టి నీకు నాకు ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఛాన్స్ ఉన్నప్పుడే మనం ఏం చేసుకుంటూ రావాలంటే మనం సరి చేసుకుంటూ రావాలి. ప్రభువా నేను పలానా విషయంలో తప్పిపోతా వచ్చిన, సో గివ్ మీ ఎ ఛాన్స్ టు రెక్టిఫై దట్. కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించడానికి, నేను ఉండడానికి నాకు సహాయం చేయి. కాబట్టి మనం ఆ విధంగా మనం రెక్టిఫై చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయనకి ఛాన్స్ ఇచ్చినాడు, మనకు కూడా ఈ దినాన మనకు ఛాన్స్ ఇస్తూ ఉంటున్నాడు. ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడానికి, పవిత్రపరచుకోవడానికి, ప్రతిష్ఠించుకోవడానికి ఆయన మనకు ఛాన్స్ ఇస్తూ ఉంటున్నాడు కదా. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కదా. మనము సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మనము సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ఇల్లంతా చక్కబెట్టుకోవాలి కదా. దీపం ఉండంగానే ఏం చేయాలి మనము? అది కదా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. ఇద్దరు ఏమున్నా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? పెళ్లి కుమారుడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు కదా. కానీ ఒకరి దగ్గర ఏముంది? నూనె ఉంది. ఒకరి దగ్గర ఏముంది? సిద్ధంలో నూనె లేదు. వీళ్ళు ఏం చేసినారు? అయిపోయిందని అప్పుడు పోయినారు కదా. మనం అప్పుడు పోకూడదు.
కాబట్టి వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. కాబట్టి మనం ఆ ప్రిపేర్డ్గా ఉండాలని దేవుడు మనకి ఏం పెడతా వచ్చినాడంటే ఆ యొక్క బలని మన ఎదుట పెడతా వచ్చాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని రాకడ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనము ప్రిపేర్డ్గా ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి సంసోనుకి చూడండి ఛాన్స్ ఇచ్చినాడు, కానీ తర్వాత కాబట్టి మనం కూడా ఏంటంటే ఛాన్స్ ఉన్నప్పుడే మనం ఉపయోగించుకొని ప్రిపేర్డ్గా మనం ఉండాలి. మనం తీరా అంతా అయిపోయిన తర్వాత ప్రభువా అంటే కుదరదు. మనం అప్పుడు ప్రభువా అని ఎంత అరిచినా కానీ మన మాట కూడా ఏంటి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి అట్లుంటుంది. కాబట్టి మనము అందుకే మన జీవితాలు ఎట్లా ఉండాలంటే కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, అంటే సపరేటెడ్గా ఉండాలి. ఈ లోకానికి వేరే మనం జీవించాలి, పాపానికి వేరుగా మనం జీవించాలి. మన సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధంగా ఉండాలి. మన కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే అంటాడు ఎంత కఠినమైనటువంటి మాటలైనప్పటికీ కూడా మనం ఏమంటే చేస్తే తప్పు చేసి ఏం చేయాలంట, నరకేసుకో. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే చెయ్యి నరికేసుకోవడం కాదు, ఇంటికి పోయి నరికేసుకునేరు, మళ్ళీ తినలేరు, కష్టం. అంటే యూ హ్యావ్ టు టేక్ అవే సిన్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అంటే దాంట్లో ఉండేటువంటి ఆ పాపాన్ని మన జీవితాల్లోంచి సంపూర్ణంగా తీసివేయాలి. కాబట్టి పెకలించి వేయాలి. అదే ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి పరిశుద్ధంగా, ప్రత్యేకంగా, పవిత్రంగా, ప్రత్యేకించబడినటువంటి వారంగా మనం ఉంటూ ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. తర్వాత మనము ఇంకొక ఆయన ఉంటూ వచ్చినాడు చూడండి, దానియేలు. ఆయన పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు. చూడండి, సంసోన్ అయితే పుట్టినప్పటి నుంచి నాజీరు చేయబడి చచ్చేంత వరకు దేవుని కొరకు నాజీరు చేయబడుతూ వచ్చినాడు. కానీ ఆయన పవిత్రంగా జీవించాలి జీవితాన్ని కదా. కానీ దానియేలు చూడండి తను ఏమనుకుంటా ఉన్నాడంటే మొదటి అధ్యాయం 8వ వచనం, చూడండి దానియేలు ఏమని చెప్తా ఉంటున్నాడంటే రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. భోజనం ఏముంది కదా, అది కూడా రాజు భోజనం కదా, మంచిగా బాగా అన్ని రకాలు అన్నీ ఉంటాయి కదా. ఏమైంది, మనం ఇది చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రత్యేకంగా జీవించడం అంటే ఇది. కాబట్టి దానియేలు చాలా ఖచ్చితంగా ఉంటా వచ్చినాడు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈవెన్ ఇట్ ఈజ్ ఈటింగ్ ఫుడ్, అది మనకి అందరికీ చిన్న విషయం అవ్వచ్చు, అయినప్పటికీ కూడా ఆయన ఏమంటా ఉన్నాడంటే సమస్త ప్రవర్తన యందు. కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడంటే రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఏమనుకున్నాడంట దానియేలు ఉద్దేశించుకున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశించుకుంటా వచ్చాడు. కాబట్టి నువ్వు నేను కూడా సమస్త ప్రవర్తన యందు మనము అపవిత్రులంగా ఉండకూడదు అని మనం ఏం చేయాలంటే ఉద్దేశించుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి. మనం ఆ విధంగా ఉండి వీ హ్యావ్ టు యాక్షన్ ఇట్ కదా. జక్క ఏం చేస్తూ వచ్చినాడు, హీ హ్యాస్ షోన్ ఇట్ ఇన్ యాక్షన్స్. మనం కూడా మన క్రియల్లో మనం చూపించాలి, ఉద్దేశించడం మాత్రమే కాదు. కానీ తర్వాత దానియేలు ఏం చేస్తూ వచ్చినాడు, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని ఎవరితో చెప్పినాడు, అది యాక్షన్. మనం అనేక మార్లు ఉద్దేశించుకుంటాం, బాగానే ఉంటుంది. ఎప్పుడు జనవరి 1 రోజు ఏమని, ప్రభువా ఈ రోజు నుంచి నేను పవిత్రంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను ఈ సంవత్సరం అంతా కదా. ఉద్దేశించుకోవడం వరకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ రోజు నుంచి ఫస్ట్ 2 days బాగానే ఉంటుంది, తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఏంది యాక్షన్ లెస్. కాబట్టి వీ హ్యావ్ టు యాక్షన్ ఇట్. కాబట్టి యాక్షన్లో ఉండాలి అది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో యాక్షన్లో
అంటే క్రియాపూర్వకంగా వాళ్ళు చేసి చూపిస్తూ వచ్చినారు కదా. అంతేకాదు చూడండి, వాళ్ళు ఏం చెప్తా వచ్చినారు, మీరు ఈ విధంగా చేసి 10 దినాలు మమ్మల్ని ఏం చేయమంటా ఉన్నాడు, పరీక్షించండి. 10 దినాలు మేము రాజు చేసేటువంటి ఆ భోజనాన్ని ఏమాత్రం ముట్టుకోము, మాకేమియండి, మాకు కావలసినటువంటి ఆ యొక్క అల్పాహారం ఇవ్వండి కదా. చూడండి 11వ వచనం మనం గమనించినట్లయితే శాకాహారం, భోజనమునకు శాక ధాన్యాదులను పానములకు నీళ్లను నీ దాసులను మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించు. దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని ఏం చేయాలంట, పరీక్షించండి. కాబట్టి పరీక్షించమని చెప్తే శాకాహారం ఇవ్వండి, శాఖా ధాన్యాలు ఇవ్వండి చాలు, మాకు ఇంకేం అవసరం లే కదా. కాబట్టి పానానికి ఏం చేయాలి చాలంట, నీళ్ళు చాలు, మాకు ఇంకేం అవసరం లే కదా, ఈ చాలు మాకు. కానీ వాళ్ళు చూడండి, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినములకు వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడెను కదా. రాజు వారికి నియమించిన భోజనమునకు పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదుల నిచ్చెను. చూడండి ఇక్కడ 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, అది పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ముఖాలు ఎట్టుంటే అది మేకప్ వేసుకుంటే కాదు కదా. సో వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయంట. దే కెన్ బి ఏబుల్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ పీపుల్ అండ్ దిస్ పీపుల్. కాబట్టి మనం కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, మనల్ని ఆ లోకములో ఉన్నటువంటి వారిని పక్కన పెట్టినప్పుడు పీపుల్ కెన్ సీ ద డిఫరెన్స్. మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి, అపవిత్రంగా ఉండకూడదని మనం ఉద్దేశించుకొని దాని ప్రకారంగా మనం నడుచుకుంటా వస్తామో మన జీవితాలు, మన ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, సౌందర్యంగా కలగా కనిపిస్తాయి కదా. కాబట్టి పరిశుద్ధతకి ఉన్నటువంటి పవర్ అది, పవిత్రతకి ఉన్నటువంటి పవర్ అది కదా. మోషే కూడా ఎక్కడికి పోయినాడు, కొండపైకి పోయినాడు కదా. కొండపైకి పోయి తిరిగి వచ్చినాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ముఖం ఎట్లా ఉందంట, ఎందుకు ఏం చేసినాడు ఆయన, దేవునితో ఏం చేస్తా ఉంటున్నాడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయనతో పాటి మోషే కూడా సంభాషిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ముఖాన్ని చూడలేకపోయినారని రాయబడతా వచ్చింది. కాబట్టి ఆయన ముఖాన్ని చూడలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. అంతగా ప్రకాశించినటువంటిదిగా, అంతగా ప్రకాశమైనటువంటిదిగా ఉంటూ వచ్చింది మోషే యొక్క ముఖం. ఎందుని బట్టి అంటే ఆ పరిశుద్ధత తన యొక్క ముఖంలో కనబడతా వచ్చింది. కాబట్టి నువ్వు నేను ఆ విధంగా మన ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ, అది చిన్నది కావచ్చు, మన దృష్టిలో చిన్నదిగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిగా చాలా చాలా గొప్పది, అది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం అటువంటి విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము చిన్న వాటిల్లో కూడా మన ప్రవర్తన యందు మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని మనం అనుకొని మనం ఆ విధంగా నడుస్తూ ఉంటామో దేవుడు వాటి యందు ఎంతగానో సంతోషించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. నేను ఈ బిడ్డను పిలిచినాను పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి. ఈ బిడ్డ ఆ విధంగా జీవిస్తూ ఉంది. కాబట్టి మనము ఆ విధంగా పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి మనము ఉండడానికి ప్రయత్నించాలి, జీవించాలి. ఆ విధంగా ఉద్దేశించుకోవాలి. మొట్టమొదటిగా మనం ఉద్దేశించుకోవాలి, ప్రభువా నేను పవిత్రంగా చిన్న విషయమైనా కానీ, సమస్త విషయంలో కూడా అది ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకు చాలా చిన్నదిగా అనుభవించవచ్చు
కదా. కానీ దాంట్లో కూడా నేను పవిత్రంగా, అది మన మాటలే అవ్వచ్చు కొన్నిసార్లు కదా. చాలాసార్లు మనము అనేక సార్లు కోపంలో ఏం చేస్తూ ఉంటాం, అనవసరమైనటువంటి మాటలు, అవి కూడా అపవిత్రమే. మానవుని హృదయంలోంచి వచ్చేవన్నీ ఏంటి అంట, అది. కాబట్టి మనం వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్. మనం ఉద్దేశించుకున్నటువంటి ప్రకారంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి మనము దానికి ఆన్సర్ చెప్పేటువంటి వారంగా, బదులిచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో మనం ప్రకాశించేటువంటి వారంగా కదా, మనం ప్రజ్వలించేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. మనం మాత్రమే కాదు, మన వలన మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, లేకపోతే మన జీవితాన్ని బట్టి చాలామంది వాళ్ళు దేవుని వైపు చూసేటువంటి వారిగా ఉంటూ వస్తారు. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అంతేగా చూడండి, మనం ఇంకా ఎట్లా ఉండాలంట. 17వ వచనం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుతారు. పరదేశులై ఉన్నంత కాలం మనం ఎవరం ఇక్కడ? పరదేశులం. మనం ఈ లోకంలో పరదేశులం కదా, మనది ఈ లోకమే కాదు. కాబట్టి మన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనకు ఆ పౌరసత్వపు హక్కు ఇచ్చినాడు ఆయన. కాబట్టి మనము ఇక్కడి సంబంధం కాదు, మనం పరదేశులం ఇక్కడ. కాబట్టి మనం పరదేశులై ఉన్నంత వరకు కూడా మనం ఎట్లా ఉండాలంట, భయంతో ఉండాలి. చాలా ముఖ్యం. భయం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మనం భయంతో, భక్తితో జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. భయం లేకపోతే మన జీవితాల్లో ఏమొస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం కదా. ఎప్పుడైతే మన జీవితాల్లో భయం ఉండదో అప్పుడు మన జీవితాల్లో ఏమొస్తుంది, అజ్ఞానం వస్తుంది, అవివేకం వస్తుంది. అందుకే అది మన ఏం దశ అంట, మీ పూర్వపు, అది మన పూర్వం, అది అట్లా ఉన్నాం మనం మళ్ళీ అడిగి పోకూడదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల, దేవుని యందు భయం కలిగి ఉండాల. కాబట్టి ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అనేక మార్లు చూడండి, ఇశ్రాయేలీయులు వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడంటే వారిని ఐగుప్తులోంచి అద్భుత రీతిగా విడిపిస్తూ వచ్చినాడు. అవునా కదా? దేర్ ఆర్ ప్రూఫ్స్ దట్ హీ హాస్ టేకెన్ అవుట్ దెమ్ విత్ ఎ గ్రేట్ థింగ్స్ కదా. చాలా వాళ్ళ మధ్యలో చాలా గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి వారిని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తూ వచ్చినాడు. తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎర్ర సముద్రం పాయలైతే ఇంకా అంతకంటే అద్భుతమైనటువంటి కార్యం ఏదైనా ఉంటుందా? మన ఇంట్లో ఉండే తొట్టినే మనం దాంట్లో ఉండే నీళ్ళనే పాయలు చేయలేం కదా చాలాసార్లు. సముద్రం పాయలేదు వాళ్ళు చూస్తూ వచ్చినారు, అంటే రెండుగా చీలేదు వాళ్ళు చూస్తూ వచ్చినారు, దాని మధ్యలో నడుస్తూ వచ్చినారు అసలు. అంతేకాదు, పగలు మేఘస్తంభము, రాత్రి దే హ్యావ్ సీన్ ఇట్, దానికి వారే సాక్ష్యము. అంతేకాదు, వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళు మన్నాను తిన్నారు. మాంసం అడిగితే మాంసం వచ్చిందంట అసలు. కాబట్టి అంతగా మనము చూడండి, మనం గమనించినట్లయితే ఇంత జరిగినప్పటికి కూడా వాళ్ళు నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతగా నాశనం అయిపోతూ వచ్చినారంటే అంతగా నాశనం అయిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. మనము చూడండి, భయము లేనటువంటి వారిగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? క్షమించండి 32 వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? 25వ వచనం చూడండి, 25వ వచనం. ప్రజల విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్టు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. చూడండి, విచ్చలవిడి. భయం లేకపోతే
జీవితాల్లో వచ్చేది ఏంటి? విచ్చలవిడితనం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఏయో 2 దూడల్ని చేసుకొని దాని ముందు ఏం చేస్తూ ఉంటున్నారు? గంతులు వేస్తూ ఉంటున్నారు, విచ్చలవిడితనంగా డ్యాన్సులు కడుతూ ఉంటున్నారు కదా. అట్లే ఉంటుంది మన జీవితాల్లో. దేవుని భయం లేకపోతే విచ్చలవిడితనం వస్తుంది. మనం ఏం చేస్తూ ఉంటున్నామో కొన్నిసార్లు మనకి అర్థం కాదు కదా. కాబట్టి మనము దేవుని భయం కలిగి జీవించాలి. దేవుని భయం. కాబట్టి మీరేమో కానీ నేనైతే దేవుని నమ్ముకున్న తర్వాత అంటే దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. అంటే చావుని ఇట్లా దగ్గర నుంచి చూపించి మళ్ళీ ఇట్లా వెనక్కి తీసుకొచ్చాడు అనమాట. నిజంగా ఒక వైర్ మెడకు చుట్టుకొని యాక్సిడెంట్ అయ్యి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇదంతా రాసుకుపోయి అసలు నేను బతుకుంటానని కూడా ఎవరు అనుకోలేదు. మా కాలేజీలో అయితే చాలా రూమర్స్ వచ్చినాయి. ఏమనంటే మెడ ఎరిగిపోయింది, జస్ట్ ఊరికి ఏలాడుతుందని కూడా చెప్పినారు. అందరు వచ్చిన తర్వాత నువ్వేంద్రా ఇట్లా బతుకొచ్చినావు అన్నారు కదా. అటువంటి సిచ్యువేషన్లో నన్ను దేవుడు బయటికి తీసుకొస్తే నేను తర్వాత చాలా రోజుల తర్వాత దేవుని మర్చిపోయినా భయం లేక. కానీ దేవుడు నాకు తిరిగి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు, బాబు నేను ఇటువంటి సిచ్యువేషన్లోంచి నేను బయటికి తీసుకొస్తూ వచ్చినాను, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. కాబట్టి మనము ఏంటంటే అనేకసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేల్ చేసినటువంటి పని కూడా అదే, మర్చిపోయినారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోంచి తీసుకొస్తూ వచ్చినారంటే 400 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? బానిసత్వం. మూలిగినారంట. వాళ్ళకి ఏడుపు కూడా రావట్లే, అంత మూలిగిలో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఏం చేసినారు? తిరిగి మళ్ళీ ఏం చేసినారు? అది దేవుని భయం లేకపోతే మన జీవితాల్లో విచ్చలవిడితనం వస్తుంది. కాబట్టి దేవుని భయం మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే 16వ మధ్యలో భాగం, విధేయులకు మనం విధేయులుగా ఉండాలండి. విధేయత చాలా ఇంపార్టెంట్. విధేయత అనేటువంటిది ఏంటంటే మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము అన్నదానికి రుజువు అదే. అర్థమైందా? అంతేకాదు ఇట్ ఈస్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ ఫెయిత్. మనం విధేయతగా జీవిస్తూ ఉంటే అది విశ్వాసములకు ప్రదర్శన అంతే. అంతేకాదు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి యాక్షన్ ఏంటంటే అది విధేయతనే. కాబట్టి మనం విధేయులంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనంలో వాళ్ళు చెప్తారు, మేము మనుషులకి కూడా ఎవరికి విధేయత చూపించాం, కానీ ఎవరికి విధేయత చూపిస్తాం? దేవునికే విధేయత చూపిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మన జీవితాల్లో దేవునికి విధేయత చూపించాలి. మొట్టమొదటిగా ఆయనకే విధేయత చూపించాలి. తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి విధేయతలు ఉన్నాయి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చిన్నపిల్లలతో అంటూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? పిల్లలు మీరు ఎవరికి విధేయులుగా ఉండాలి? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. కాబట్టి మనం ఆ విధంగా విధేయులుగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు మనం గమనించినట్లయితే సామెతలు 5వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం గమనించినట్లయితే బోధించేటువంటి వారికి, ఇంగ్లీష్లో అయితే టీచర్స్ అని ఉంది, కాబట్టి బోధించేటువంటి వారికి మనం విధేయత చూపించాలి. కాబట్టి అంతేకాదు మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే క్షమించండి 14వ వచనం 13-14 మనుషులు నియమించు ప్రతి కట్టడకి మనం ఏం చేయాలంట? కాబట్టి మనం లోబడి ఉండాలా. మనము ఈ విషయాలన్నిటికి కూడా మనం లోబడి జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. 18వ వచనం చూడండి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకును, ముష్కరులైనటువంటి మన యజమానులు ముష్కరులైనప్పటికీ కూడా మనం ఏం చేయాలా? లోబడాలా కదా. అంతేకాదు చూడండి, ఇంకా ఎవరికి లోపడాలంట? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం,
దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది. కాబట్టి మనల్ని కాసేటువంటి వారు కదా మన కాపరులకి, కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలంట లోపలి. కాబట్టి మన కాపర్లు అంటే ఎవరు? సంఘ కాపర్లు కదా, వాళ్ళకి మనం లోపడి ఉండాలా. వీ హ్యావ్ టు ఒబే టు దెమ్. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం చేయాలా. అనేక మార్లు వీ డోంట్ రెస్పెక్ట్ దట్. మనం వాటికి విధేయత చూపించము. అనేక మార్లు మన తల్లిదండ్రులకు విధేయత చూపించం కదా, అనేక మార్లు మన యజమానులకు మనం విధేయత చూపించం. అనేక మార్లు మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులకు కానీ లేకపోతే వాళ్ళకి విధేయత చూపించం. కానీ వాళ్ళకి విధేయత చూపించాలి, అదే దేవుడు చెప్తా ఉంటున్నాడు కదా. అంతేకాదు మన కాపర్లు అయినటువంటి వారికి కూడా మనం విధేయత చూపించాలి. వాళ్ళు పలానా చెప్పినప్పుడు మనం చేయాలా. కాబట్టి ఆ విధంగా మనం విధేయత చూపించాలి. ఆ విధంగా విధేయత చాలా ఇంపార్టెంట్. కాబట్టి విధేయత చూపించినప్పుడే మనం నిజంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నామని అర్థము. అంతేకాదు అది మన యొక్క విశ్వాసానికి ప్రదర్శన అయింది. కాబట్టి మనము విధేయత కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, చివరిగా మనం గమనించినట్లయితే 22-23 వచనాల్లో మనం చూడవచ్చు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఏం చేయాలంట, అది సహోదర ప్రేమ కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ఒకరినొకరం మనం ప్రేమించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. కాబట్టి వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దినాల్లో అది కరువు అయిపోతూ ఉంది. ప్రత్యేకంగా క్రైస్తవుల యొక్క జీవితాల్లో అది కరువు అయిపోతూ ఉంది. కాబట్టి అందును బట్టి అనేక రకాలైనటువంటి సాతాను ఈ అక్కడే డ్యామేజ్ చేస్తూ ఉంటున్నాడు కదా. వాటి వలన ఏమైపోతా ఉందంటే అనేకమైనటువంటి నష్టం వస్తూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోదర ప్రేమను మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటురావాలి. అంతేకాదు ఒకరినొకరం మనము హృదయపూర్వకంగాను మిక్కటంగాను మనం ఏం చేయాలంటే ప్రేమించుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. ఆ విధంగా మనం ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రత్యేకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, దేవుని యందు భయం కలిగి జీవించాలి. అంతేకాదు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నామో లేదో మనం ఒకసారి పరీక్షించుకుంటూ వద్దాం. అంతేకాదు చూడండి, చివరిగా మనం ఇది మాట చదువుకొని ముగించుకుని 13వ వచనం చివరి చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు, నాకు అసలు ఈ మాట చాలా విచిత్రంగా అనిపించింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు మీకు తేబడు, మనకు తీసుకొచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అవునా కదా? చెప్పండి, డౌట్ ఉన్నారు? అవును, అది గట్టిగా చెప్పాలి. అదే మనం యేసుక్రీస్తు తిరిగి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు మనకేం తీసుకొస్తాడంట? మీకు తీసుకొచ్చేటువంటి కృప. ఆ కృప ఏంటంటే జీవము. ఇంకొకటి ఏంటంట చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు రాస్తూ ఉంటున్నాడు. అదే మనకు తీసుకొచ్చేటువంటి కృప ఆయన. తన కృపను బట్టి మనల్ని రక్షించి పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి అది ఆయన తీసుకొచ్చేటువంటి కృప ఏంటంటే జీవము, అక్షయత. అర్థమైందా? ఇమ్మార్టాలిటీ అని ఉంది ఇంగ్లీష్లో. అక్షయత. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు తీసుకొచ్చేటువంటి కృప ఏంటంటే అక్షయత.
కాబట్టి అందును బట్టి అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే మన 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 కళ్ళన్నీ ఎక్కడ ఉండాలంట? ఆ యొక్క అక్షయమైనటువంటి వాటి కొరకే ఉండాలి. క్షేమైపోయినటువంటి వాటి విషయమే మనం ఏమాత్రం పట్టించుకోకూడదు. కాబట్టి మనకు తీసుకొచ్చేటువంటి కృప అదే. కాబట్టి మనము అందును బట్టి ఏం చేయాలంటే మనం దాని కొరకే అటువంటి నిరీక్షణ కలిగి, అక్షయమైనటువంటి వాటి కొరకే నిరీక్షణ కలిగి మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగా చివరిగా మనం గమనించినట్లయితే మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే దేంతో పోల్చబడింది? గడ్డి పువ్వు. కాబట్టి మన జీవితాలు గడ్డి పువ్వులు అండి. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనకున్నటువంటి జీవితంలోనే మనం ఆ విధంగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక.